మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసి దాచిపెట్టింది. మరి ఆ బంగారాన్ని అప్పటి ప్రభుత్వం ఏం చేసింది? ఎక్కడ దాచిపెట్టింది? కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే ప్రజాధనాన్ని ముస్లింలు దోచిపెడుతుంది. చివరికి మహిళల మెడలో పుస్తెల తాడు కూడా తెంపుకుంటుంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిజాలన్నీ ఒకటొకటిగా బయటికి వస్తున్నాయి. సో మోడీ అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సొమ్మునంతా ముస్లింలు దోచిపెడుతుందా? నిజంగానే మహిళల మెడలో పుస్తెల తాడు తెంచుకుంటుందా? మరి మన్మోహన్ సింగ్ బంగారం కొన్నారు అనే దానికి ఆధారాలు అనిపిస్తున్నాయి, నిజమే అనిపిస్తుంది. మరి 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వం విదేశాల నుంచి 200 టన్నుల బంగారం, అంటే 2 లక్షల కిలోల బంగారం, అంత ధనాన్ని, అంత బంగారాన్ని అప్పటి ప్రభుత్వం ఎందుకు కొన్నది? ఏం చేసింది? ఇవన్నీ తెలవాలి కదా నిజాలు. సో అప్పటి ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, మన తెలుగు బిడ్డ దువ్వూరి సుబ్బారావు అప్పుడు గవర్నర్గా ఉన్నారు కాబట్టి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉన్నారు కాబట్టి ఆయనకి వివరాలు పూర్తిగా తెలుసు. కాబట్టి ఆయన రిజర్వ్ బ్యాంక్ రాతి గోడల వెనకాల అనే ఒక పుస్తకం రాయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ రాతి గోడల వెనకాల అనే పుస్తకం, ఆ పుస్తకంలో ఆయన ఈ వివరాలు పొందుపరచడం జరిగింది. యూపీఏ ప్రభుత్వం హయాంలో 2009లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2 లక్షల కిలోల బంగారాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఆ బంగారాన్నంతా రిజర్వ్ బ్యాంకులో దాచిపెట్టింది. ఇది విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే 2 లక్షల కిలోల బంగారాన్ని రిజర్వ్ బ్యాంకులో దాచిపెట్టడం ఏంది? అసలు బ్యాంకులో ప్రభుత్వం బంగారం కొనడం ఏంది? విదేశాల నుంచి బంగారం కొనడం ఏంది? ఆ బంగారం తెచ్చి రిజర్వ్ బ్యాంకులో దాచిపెట్టేది ఏ అవసరాల కోసం తీసుకొచ్చారు? ఎవరికి పంచడానికి? ప్రధానమంత్రి మోడీ అంటున్నట్టుగా ముస్లింలకో లేదా ఇంకో వర్గాలకో దోచి పెట్టడానికి బంగారం తెచ్చిపెట్టిందా? మరి ఏం చేశారు ఆ బంగారాన్ని? ఇవి ప్రశ్నలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మదిలో మెదులుతాయి. సో మరి ఆయన చెప్పిన ప్రకారమే, దువ్వూరి సుబ్బారావు గారు తన పుస్తకంలో రాసిన ప్రకారమే 2 లక్షల కిలోల బంగారం రిజర్వ్ బ్యాంక్ ఆధీనంలో ఉంది. ఎందుకు కొనాల్సి వచ్చిందంటే, ఎప్పుడైనా ఆపత్కర పరిస్థితులు, సపోజ్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం కావచ్చు, చైనా ఇండియా యుద్ధం కావచ్చు, లేదు గల్ఫ్ కంట్రీస్ యుద్ధం కారణంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం వల్ల మన ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం కావచ్చు, ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా పొదుపు చేసుకుంటాం. బంగారం అనేది చాలామంది పాతకాలం వాళ్ళు ఎందుకు కొంటారంటే, ఎమర్జెన్సీ టైంలో, ఆపద సమయంలో బంగారం నమ్ముకుంటే ఆపద తీరుతుంది, డబ్బులు వస్తాయి. అంతేగాని బ్యాంకులో డబ్బులు లేకుంటే ఆస్తులు ఉంటాయి, ల్యాండ్స్, ఆ ల్యాండ్స్ అప్పటికప్పుడు అమ్ముకోలేము. సో పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే బంగారాన్ని కొని పెట్టుకుంటారు, ఎమర్జెన్సీ అయినప్పుడు అమ్ముకుంటారు. సో ప్రభుత్వం కూడా ఎమర్జెన్సీ టైంలో బంగారాన్ని కొదువ పెట్టడం, అమ్ముకోవడం ద్వారా ఆపత్కర పరిస్థితి నుంచి బయటపడవచ్చు. కాబట్టి అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2 లక్షల కిలోల బంగారాన్ని రిజర్వ్ బ్యాంకులో దాచిపెట్టింది. దోచిపెట్టలేదు. ఎవరికో దోచిపెట్టలేదు, దాచిపెట్టుకోలేదు. ఇక్కడ బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టలేదు, ముస్లింలకు దోచిపెట్టలేదు, తాము దాచిపెట్టుకోలేదు. రిజర్వ్ బ్యాంకులో దాచిపెట్టింది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ప్రజలది, ప్రభుత్వం ఆధీనంలో ఉన్న బ్యాంకు, ప్రజల బ్యాంక్ అది. సో మరి ఈ విషయాన్ని మోడీ ఎందుకు మాట్లాడలేరు? ముస్లింలకు దోచిపెడతారు, ప్రజల సొమ్ముని గుంజుకుంటారు, బంగారాన్ని దోచుకుంటారని ఓట్ల కోసం ప్రచారం చేస్తున్న మోడీ మరి 2 లక్షల కిలోల బంగారాన్ని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర దాచిపెట్టింది అనే విషయం చెప్పాలి కదా. సో కాబట్టి ప్రజలు నిజాలను గ్రహించారు, అబద్ధాలు కాదు, నిజాలను తెలుసుకోవాలి.